సాహితీ గారు నాకు ఒక డౌట్ అండి. చెప్పండి. ఒక సింగర్‌ని ఎందుకు పెళ్లి చేసుకుంటారు? అంటే విన్నాను నేను ఆ క్వశ్చన్. నాకు తెలియదు. మీరు ఆ డౌట్ అడిగితే నాకు ఎలా క్లారిఫై చేయాలో తెలియదు. ఎందుకంటే నేను సింగర్‌ని చేసుకోలేదు కాబట్టి. బట్ ఎందుకు అంటే ప్రొఫెషన్స్ మ్యాచ్ అయితే మైండ్ సెట్స్ వాళ్ళు ఎట్లా ఉంటారో ఏంటి తెలుసు కదా. ఓకే. ఇప్పుడు ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది సింగర్స్కి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 తర్వాత షోస్ ఉంటాయి. 7 to నైట్ 9, 11, 12 వరకు అవుతుంటాయి. బేసికల్లీ ఒక సింగర్ ఇంకొక అది మేల్ సింగర్ అనుకోండి, హీ నోస్ ఇట్, వాట్ ఈస్ ఇట్, ఎట్లా వర్క్ ఎలా ఉంటుంది, ఆన్ స్టేజ్ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ద మైండ్ సెట్, మనం ఆన్ ద బ్యాక్ వాట్ ఈస్ రన్నింగ్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఐ థింక్ అర్థం చేసుకుని కంపాటబుల్గా ఉండటం కోసం చేసుకుంటారేమో. అంతే. ఇంకా అంటే సింగర్స్ కదా, ఇండస్ట్రీ పీపుల్స్ని ట్రస్ట్ చేయలేము, వాళ్ళంతా ఫ్రీ లైఫ్కి అలవాటు పడి ఉంటారు. సో అంటే ఇలాంటి మాటలు కొన్ని వచ్చాయి. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫ్రీ లైఫ్ నాకు తెలిసైతే ఏం లేదండి అలా. ఎవరైనా సరే పని చేసుకుని ఆ పని చేసుకునేటప్పుడు మొహం మార్చుకుని అయితే ఎవరు ఉండరుగా, నవ్వుతూ మాట్లాడుకుని వచ్చేస్తారు అంతే. దట్ ఈస్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ, రైట్? అంతే. అంతే, అంతకు మించి ఏం లేదు. మీరు కావాలనే చెప్పట్లేరు. లేదండి, అయ్యో నథింగ్. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా సీరియస్లీ. నేను షోస్కి వెళ్ళినప్పుడు నేను ఎలా ఉండేదాన్నో నాకు తెలుసు. వేరే వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ బుర్రలోకి నేను దూరి వాళ్ళ మైండ్ రీడ్ చేసి నేను మీకు చెప్పలేను కదా. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్. కొన్నిసార్లు ఏదన్నా నాకు నా ఫ్రెండ్కో లేకపోతే నా ఇంట్లో గొడవలు అయినప్పుడు షో కూడా పాడేలాగా ఉండేది కాదు మైండ్ సెట్. గొంతులోనే ఆ దుఃఖం అంతా ఆపుకుని స్టేజ్ ఎక్కి పాడాల్సి వచ్చేది. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నప్పుడు కూడా నవ్వుతూనే వెళ్ళి పాడొచ్చేవాళ్ళం. ఓకే. సి ఇట్ ఈస్ దేర్ ఫర్ ఎవ్రీబడి. అలాంటి సిచ్యువేషన్స్ చాలా మందికే ఉంటాయి. ఇప్పుడు వెళ్ళారు, ఫ్రీ లైఫ్కి అలవాటు పడ్డారు. ఫ్రీ లైఫ్ అంటే వాట్ ఈస్ ఫ్రీ లైఫ్? ఎవ్రీ వన్ ఈజ్ లైక్ నవ్ అకస్టమ్ టు ఫ్రీ లైఫ్. ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకి కావాలనుకుంటున్నారు. సింగర్సే కాదు, జాబ్ చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, గవర్నమెంట్ జాబ్ వాళ్ళు కూడా ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్తున్నారు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఇట్ ఈస్ అబౌట్ అవర్ పర్సెప్షన్ అంతే. అంతే. అంతకు మించి వేరేగా ఏం లేదు అక్కడ. నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి వాట్ ఎవర్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఇట్ విత్ యూ అంతే. ఓకే. అండ్ ప్రజెంట్ ఇంకేమన్నా మంచి ఆఫర్స్ వస్తే ఎలా ఉండబోతుంది మీ లైఫ్? తెలీదండి. ఆఫర్స్ వస్తే డెఫినెట్లీ ఐఎమ్ ఓపెన్ ఫర్ ఇట్. బట్ దెన్ ఐ డోంట్ వాంట్ మై లైఫ్ టు బీ సో హెక్టిక్. కూల్గా హ్యాపీగానే పాడుకుని వచ్చి ఉండాలి. అంటే మీరు అన్నారు నేను మా హస్బెండ్ బిజీగా ఉన్నారు కాబట్టి. సో లేదండి, ఇప్పుడు ఎట్లా అంటే మేము ఒక అండర్స్టాండింగ్ వచ్చేసాం. ఇంకా ఓకే, నీది నువ్వు చూసుకో, నేను ఆల్రెడీ ఐ గేవ్ అప్ ఫర్ ఫ్యూ ఇయర్స్ కాబట్టి. బికాజ్ అస్తమాను లైఫ్ మనకి నచ్చినట్టే ఉండదు. ఒకసారి వచ్చిన ఆపర్చునిటీ వదిలేసుకున్నాము, ఇంకొకసారి లైఫ్ ఇంకొక ఆపర్చునిటీ ఇస్తుంది మనకి ప్రూవ్ చేసుకోవడానికి. ఆ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు వీ హ్యావ్ టు గ్రాబ్ ఇట్. సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ అనదర్ ఆపర్చునిటీ ఫర్ మై లైఫ్ టు ఎక్స్ప్లోర్ మై పొటెన్షియల్ టు ద ఫుల్లెస్ట్ అంతే. నా సత్తా ఏంటి చూపించాలి అని అయితే అనుకుంటున్నా. వస్తే తీసుకుని హ్యాపీగా ఐ ప్రూవ్ మై సెల్ఫ్, రాకపోయినా ఓకే అంతే. బిగ్ బాస్ చూస్తారా మీరు? హాట్ టాపిక్ అవుతుంది కదా తెలుగులో. ఫాలో అవ్వనండి నేను. ఎందుకండి సింగర్స్ చాలా మంది వెళ్ళారు. అవును, దామిని వెళ్ళింది లాస్ట్ టైం, శ్రీరామ్ చంద్ర వెళ్ళాడు, రాహుల్ వెళ్ళాడు, గీతా మాధురి వెళ్ళారు, చాలా. ఒకవేళ మీకు ఆఫర్ వస్తే వెళ్తారా? వెళ్ళనేమో, నేను సెట్ కానండి. ఎందుకండి? అంటే సెట్ కాని అనిపిస్తుంది అంతే. అంటే ఫ్యామిలీ నుంచా లేకుంటే పాప ఉంది కాబట్టి వెళ్ళలేదు? పాప ఫ్యామిలీ అని కాదు కానీ బేసికలీ నా మైండ్ సెట్. ఓకే, అంతే. నాకు చక్కగా నా ప్రపంచంలో నేను హ్యాపీగా ఉండాలనుకుంటా అంతే. అంతకు మించి ఏం లేదు. నేను ఒక్కరిని కూడా హ్యాపీగా ఉండగలను నా థాట్స్తో. ఓకే, ఐఎమ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ అని. ఓకే. అంటే గీతా మాధురి గారు వెళ్ళినప్పుడు కానీ మీ సింగర్స్ తరపు నుంచి మీరు ఎవరికి సపోర్ట్ చేశారు? గీత వెళ్ళినప్పుడు గీతాకి సపోర్ట్ చేశాను, బికాస్ షీఈ్ మై ఫ్రెండ్. రాహుల్ వెళ్ళినప్పుడు కూడా బాగా అనిపించింది, శ్రీరామ్ చంద్ర వెళ్ళినప్పుడు కూడా. దామిని ఎలిమినేట్ అయిపోయింది, బ్యాడ్ లక్. చూసారా దామిని గారిది? నేను యాక్చువల్లీ బేసికల్లీ నేను చూడనండి, నేను టీవీయే పెద్ద చూడను చెప్పాలంటే. జస్ట్ వింటారంతే? వింటాను, లేకపోతే ఏదైనా రీల్స్ వచ్చినప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూస్తాను కాబట్టి. సోషల్ మీడియాని ఎక్కువగా వాడతారా? నార్మల్ ఎక్కువగా ఏం వాడను, ఎంత వాడాలో అంతే. ఇంకా కాసేపు రిలాక్స్ అవ్వాలనిపించి ఐ జస్ట్. మీ సాంగ్స్ వింటారా మీరు? ఎక్కువ విననండి నా సాంగ్స్. అదేంటండి? నా పాటల కంటే వేరే వాళ్ళ పాటలు ఎక్కువ వింటా నేను. ఒకవేళ వినాలి, మీరు సాడ్ మూమెంట్ లో ఉన్నారు, ఏ సాంగ్ వింటారు? ఎవరిది వింటారు? నేను ఆబ్వియస్ గా శ్రేయా ఘోషల్ సాంగ్ వింటా ఫస్ట్.
అరిజిత్ సింగ్ సాంగ్ వింటా. మీకు అనిపించిందా అప్పుడు చిత్రమ్మ పాట. 2011లో శ్రేయ మేడం వల్లనే లైక్ వాళ్ళ టీం వల్లనే నేను బయటకు వచ్చేసాను కదా? అలా ఏం అనిపించలేదు నాకు, బికాస్ శ్రేయా ఘోషల్ ఈజ్ ఆల్వేస్ స్వీట్ హార్ట్ అనమాట. ఎంత బాగా ఎంకరేజ్ చేసింది, ఆఫ్ స్టేజ్ ఎంత ప్రేమగా మాట్లాడేది, ఎంత వామ్. షీ యూస్ టు బి వెరీ వామ్, షీ యూస్ టు హగ్. ఓకే. ఐ హ్యాడ్ వెరీ గుడ్ మూమెంట్స్ విత్ దెమ్ అనమాట. చాలా చాలా మంచి ఇది ఒక మంచి పరిచయం లాగా ఏర్పడింది మాకైతే. తను ఎప్పుడైనా మాట్లాడతారా జస్ట్ అక్కడ వరకు? తర్వాత టచ్ లో లేను నేను, బట్ దెన్ సోను నిగమ్ అయితే విల్ స్టే ఇన్ టచ్. నాకు అక్కడ అంటే ఆ షో చూస్తున్నప్పుడు సంజయ్ లీలా బన్సాల్ గారిని చూస్తేనే భయమైంది. ఆయన అసలు అలా అనిపిస్తారు కానీ హీఈస్ వెరీ స్వీట్, అసలు వెరీ వెరీ స్వీట్, వెరీ ఎంకరేజ్ అంటే చాలా ఎంకరేజ్ చేస్తారు అందరినీ. హీఈస్ లైక్. మీరు ఒక సాంగ్ పాడుతున్నప్పుడు తను సీరియస్ అయ్యారు ఎప్పుడన్నా బన్సాలి గారు? నెవర్. ఎప్పుడు అవ్వలేదా? లైక్ సోను గారు కానివ్వండి, సోను అయ్యారు కదా, ఒక సాంగ్ పాడుతున్నప్పుడు జాయే ఆప్ కహా జాయేంగే ఆయన ఒక స్టైల్లో చెప్పారు. ఓకే. నాకు స్టేజ్ మీదకి వెళ్ళి నర్వస్నెస్ వల్ల నేను ఐ కుడెంట్ డెలివర్ వాట్ హీ టోల్డ్ మీ. నేను ఆయన చెప్పినట్టుగా నేను పాడలేకపోయా. అండ్ దానికి ముందే ఆ ముందు ఎపిసోడ్లోనే నేను ఫేస్ ఆఫ్ అంటే ఒక బాటమ్ 2లో వచ్చినప్పుడు పాట మధ్యలో సాంగ్ మర్చిపోయా. ఓకే. మర్చిపోయి నాకు ఇంకొక ఆపర్చునిటీ కావాలని అడుగుతున్నా జడ్జెస్. అవును. అప్పుడు ఆయన కోపడ్డారు నన్ను, ఇక్కడ అడుక్కోవడానికి రాలేదని తిట్టారన్నమాట. ఆయన లేరు ఆ ఎపిసోడ్కి, హీ వాజ్ నాట్ దేర్. నేను ఏ ఎపిసోడ్లో అయితే అట్లా చేశానో ఆయన ఎపిసోడ్లో లేరు కాబట్టి ఆయన వచ్చాక చాలా కోపడ్డారు నన్ను. అప్పుడైతే అమ్మో ఎందుకు వచ్చా నీ షోకి, ఎలిమినేట్ అయిపోతే బాగుండు అనిపించింది. అవును, అంటే మనకు నచ్చిన ఒక పర్సన్ మన కళ్ళ ముందు ఉండే ఒక మాట అంటే తీసుకోలేము కదా. కానీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చాలా భయపడుతూ పాడానని ఆయనకు అర్థమైంది, కంఫర్టబుల్గా లేదు అని. హీ కంఫర్ట్ చేశారు నన్ను తర్వాత. అంటే తను అడగలేదా మీకు హిందీ కూడా రాదు, ఎలా అసలు ఎట్లా చేస్తారు? నాతో వాళ్ళు పాపం చాలా అవస్థలు పడేవారు నిజం చెప్పాలంటే. ఒక బయట తీసుకోవడానికి నేను 2 గంటలు ఇచ్చేసేదాన్ని. వాళ్ళు స్క్రిప్ట్ చెప్పేవాళ్ళు ఇలా మాట్లాడని, అది మాట్లాడడానికి పాపం నా దగ్గరికి వచ్చి కెమెరామెన్ షూట్ చేసుకోవాలంటే అమ్మో సాహితీ అని పారిపోయేవారు లిటరల్లీ. బట్ దెన్ మెల్లగా అలవాటు అయింది అంతే. ఓకే. తన కళ్ళల్లో కూడా వాటర్ వచ్చాయి లాస్ట్ లో? అవును, నేను ఎలిమినేట్ అయినప్పుడు హీ వాజ్ వెరీ సాడ్. ఎందుకు ఏం మాట్లాడకుండా వచ్చేసారు? మీకు అనిపించలేదా ఏం మాట్లాడాలని? నేను యాక్చువల్లీ మాట్లాడాను ఒక 4 మాటలు, అదే చాలా ఎక్కువ అని నా ఫీలింగ్. బేసికల్లీ మాట్లాడటం అంటే బేసిక్ అంటే పాట పాడమంటే పాడతాను కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా బాగానే మీతో. అలా అంటే అది హిందీ కదా, హిందీ రాకపోవడం వల్ల అలా అని కాదు కానీ బేసిక్ మాట్లాడే మైండ్ సెట్ కాదు నాది. ఓకే. ఏదన్నా కామ్గానే కొంచెం ఇంట్రోవర్ట్ కైండ్ అంతే. ఇప్పుడు మాట్లాడుతున్నా కొంచెం ఇప్పుడు. సో అంటే మీరు అప్పటికంటే ఇప్పుడు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. నేను కొంచెం చెబ్బిగా ఉన్నారు, అప్పుడు చాలా సన్నగా ఉన్నారు. సన్నగా ఉన్నానా? మైట్ బి. చిన్న ఏజ్ కదండి, పెళ్ళైపోయింది, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు కూడా సన్నగానే ఉన్నానంటారు కానీ బట్ ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఫిట్ అంతే. సన్నగా ఉన్నారు, చెంపలు కొంచెం. ఓకే.